ఓకే సైదా గారు ఒక నిమిషం. సైదా గారు మనకి వరగెస్ట్ అయ్యారు టీడీపీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ చౌదరి గారు, వారితో కూడా ఒకసారి మాట్లాడతాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం అండి. నమస్తే స్వప్న గారు, చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు, సూపర్ 6 స్పీడ్ ఎంత అని అయితే అడుగుతున్నారు. ఇప్పటి వరకు 6 నెలల్లో ఒకే ఒక్క పథకాన్ని అమలు చేశారు. అది కూడా దివాళీ సందర్భంగా ప్రతి ఏడాదికి 3 సిలిండర్లు అంటూ కూడా దాన్ని మాత్రమే అమలు చేశారు. అఫ్కోర్స్ మిగిలిన రోడ్లు వేయటం కానీ, లేకపోతే మౌలిక వసతుల మీద ఫోకస్ పెట్టడం కానీ, లేకపోతే అమరావతి నిర్మాణానికి సంబంధించి నిధుల సేకరణకు సంబంధించి కానీ, ఇవన్నీ పక్కన పెడితే టోటల్ గా మేనిఫెస్టోలో హైలైట్ చేసిన సూపర్ 6, ఆ సూపర్ 6 అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకబడింది అనే మాట ఇప్పటి వరకు వినా. దానికి మీరు రీజన్స్ ఏవి చెప్పినప్పటికీ కూడా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు అని చెప్పినప్పటికీ కూడా 6 నెలల వరకు కేవలం ఒకే ఒక పథకాన్ని అమలు చేశారు. మిగిలినవన్నీ కూడా డేట్స్ మీద డేట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఫ్రీ బస్ ఉగాది నుంచి అంటున్నారు, అలాగే తల్లికి వందనం రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి అంటున్నారు, అలాగే డిఎస్సి కూడా దీనికి సంబంధించి అది కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇస్తామంటున్నారు. మహిళలకు ప్రతి నెల, ఒంటరి మహిళలకు అలాగే వితంతువులకు ఎవరైతే ఉన్నారో 1500 రూపాయలు ఇస్తామన్నారు. మరి అదేమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నెలకి 3000 అన్నారు. మరి అది ఎక్కడ అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా కేవలం డేట్స్ ఇచ్చుకుంటూ పోతారా? దానికి తగ్గ ప్రాపర్ ప్రణాళిక అనేది నిన్న తీసుకున్న కేబినెట్ మీటింగ్ లో దాని మీద ఒక అవగాహన వచ్చిందా, లేకపోతే దీన్ని కూడా పోస్ట్ పని చేసుకుంటూ పోతారా? నిధులు లేవు అనే ఒక సమస్య చూపిస్తూ. సుప్న గారు, మొదట మీకు బీఆర్కే న్యూస్ వీక్షకులకి, కాంగ్రెస్ నేత సైదా గారికి, అలాగే అమరావతి నేత బాలకోటయ్య గారికి, ఇతర మిత్రులందరూ కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి వాయువేగంలో పోతా ఉంటే ఇంకా కూడా కొంతమంది నిందలు వేస్తున్నారంటే కొంత బాధ కలిగిస్తా ఉంది. ఎందుకంటే సూపర్ 6 హామీలు ఏం అమలు చేయలేదు, ఉన్నాయి. ఏ అమలు చేసామో చెప్పాం. తల్లికి వందనం అనేది ఎప్పుడు ఇస్తారో నేను కేబినెట్ లో డెసిషన్ తీసుకున్నా, బడ్జెట్ అలిగేట్ చేశారు. అదేవిధంగా విద్యా తల్లికి వందనంతో పాటు అలాగే ప్రతి మహిళకి ఏ విధంగా 1500 ఇవ్వాలని కూడా చెప్పేశారు. బస్సు ఎప్పుడు ఉచితంగా బస్సు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఉగాదిని చెప్పేశారు. సిలిండర్ ఇచ్చేశారు, పింఛన్లు ఇస్తున్నాం. డిఎస్సి కూడా, మెగా డిఎస్సి కూడా అకాడమిక్ ఇయర్లు ప్రకటిస్తామన్నారు. ఆల్మోస్ట్ ఆల్ మేము ఏవైతే చెప్పామో 100కి 100 పాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 2, మీరు లాస్ట్ లో చెప్పిన మాట నిరుద్యోగ భృతి ఆల్రెడీ బ్రాహ్మణులు ఎవరైతే సంస్కృతి చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా 3000 రూపీస్ పేమెంట్ చేస్తున్నారు. రిమైనింగ్ మొత్తం కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించడం కోసం 4 లక్షల కోట్ల రూపాయలు 6 నెలల్లో వచ్చాయంటే ఇట్స్ నాట్ ఇమాజిబుల్. అమరావతి పరుగులాడుతుంది, పోలవరం ప్రాణం పనిచేస్తుంది. 17,500 కోట్లతో రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆకనేయకుండా ప్రధానమంత్రి గురించి హామీ ఇచ్చి వర్క్ చేస్తున్నారు. వైజాగ్ జోన్ వర్కౌట్ జరుగుతుంది, 11 అంతస్తుల బిల్డింగ్. దీంతో పాటు మీరు అన్నట్టు జనవరి నుంచి 16 మందికి ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద 24,000 కోట్ల రూపాయల మెడికల్ బిల్లు ఇవ్వడం జరిగింది. విద్యుత్ ధర 4 రూపాయలు తగ్గించడం కోసం 30% తగ్గించాలని మతలబ్ దాని ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి విద్యుత్ బిల్లులు తగ్గించడానికి కసరత్తు చేస్తున్నారు. 6 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయలే కాకుండా ఈ రిఫర్ని చూడండి, మీరు 9 ప్రాజెక్టులు వచ్చాయి. ఒక ప్రాజెక్టు వచ్చి రామాయపట్నం పిపిసిఎల్ రిఫైనర్ ప్రాజెక్ట్, దాదాపు 66,000 ఎకరాల్లో 96,000 కోట్ల రూపాయలతో ఇంచుమించు దాదాపు 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు. దాంతో పాటు సత్యసాయి జిల్లాలో ఆజాద్ మొబిలిటీ సిండిస్ ఫారెస్ట్ 70 ఎకరాల్లో 10,146 కోట్ల రూపాయలతో వస్తే దాదాపు ఇంచుమించు దాంట్లో 2,340 మందికి ఉపాధి అవకాశం. క్లీన్ కింగ్ ఎనర్జీ పాలసీ కింద 87,000 కోట్ల పెట్టుబడితో 5 సంవత్సరాలు వస్తే 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి క్లీన్ క్లిక్ ఎనర్జీ ద్వారా. ఇది కాకుండా ఇంకా కాకినాడ ఏఎం గ్రీన్ అమోనియం తయారీ, దీంట్లో 592 ఎకరాల్లో 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 2,600 మందికి ఉపాధి అవకాశం వస్తుంది. జెన్కో బొరికల్ గ్రీన్ కో 40 ఎకరాల్లో హైడ్రోజన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తా ఉంటే 2,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టుబడులు, 500 మందికి ఉపాధి. కర్నూలులో టాటా పవర్స్ 1,810 ఎకరాల్లో 2,02,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంటే ఇంచుమించు 1,140 మంది ఉపాధి అవకాశం. కడప, నంద్యాల జిల్లాల్లో మైలవరంలో పూర్తి స్థాయిలో భీమిలిపట్నం ప్రాంతం కదా 1,800 ఎకరాల్లో 119 మెగావాట్లతో, ఇంకొకటి విండ్తో 130 మెగావాట్లతో 2 లక్షల కోట్ల పెట్టుబడులతో 2,000 మందికి ఇంచుమించు ఉపాధి అవకాశం వస్తా ఉంది. విశాఖ స్టీల్స్ మిలీనియం టవర్స్ లో 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఇస్తే 2,000 కోట్ల పెట్టుబడితో దాదాపు 4,000 మంది ఉపాధి అవకాశం కల్పిస్తా ఉంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్రాఫిక్ ప్లాంట్ ద్వారా పెట్టుబడులు 65,000 కోట్లు వస్తే 5 లక్షల ఎకరాల పవర్ డెవలప్ చేస్తా ఉంటే దాదాపు
2,50,000 మంది ఉపాధి అవకాశం కల్పిస్తా ఉంది. దీనివల్ల 5-6 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అధికారంలోకి వస్తా ఉంది ఆదాయం. ఇన్ని రకాలుగా అవకాశాలు వచ్చి ఇంకో రకంగా చెప్పాలంటే విశాఖ విజయవాడ మెట్రో కావచ్చు, అనేక అంశాలు ఉపాధి అవకాశాలు కావచ్చు పెంచి మొత్తం నిరుద్యోగ వృత్తి కాదమ్మా, ఉపాధి అవకాశాలు పెంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను కుటుంబాలుగా ఆదుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో 6 నెలల్లో ఇంత వాయువేగంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ఇంకా మాకు కనపడలేదు, ఇంకా చేయలేదని ఎస్ మంచి మాట చెప్పారు. ఈ సంవత్సరం ఇవ్వలేదు కదా, ఈ సంవత్సరం ఇవ్వలేదు కదా, సైదా గారు వేసిన ప్రశ్నకి మీరు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తానమ్మా. మేము ఏమైతే నిలబెట్టామో, ఏదైతే తల్లికి వందనం ఫీజులు రీఎంబర్స్మెంట్ రావడం లేదో ఆ ప్రతి పైసాకి వడ్డీతో సహా ఆ కాలేజీకి సమర్పించి పిల్లలకు చదువు ఏమాత్రం ఆటంకం లేకుండా నిన్ననే కేబినెట్ మీటింగ్ లో డిస్కస్ వచ్చినప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వడ్డీతో సహా పూర్తి స్థాయిలో కాలేజీలు చేరిస్తే వీళ్ళు సర్టిఫికేట్లు కానీ చదువు కానీ అబ్జెక్షన్ ఉంటుందని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో రెడీ చేస్తున్నారమ్మా. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన సూపర్ 6 హామీల్ని స్టేడియంలు దాటిస్తాము కానీ 6లు కొట్టి ఎన్నికకి వచ్చే ప్రసక్తే లేదు. దీని మీద కాంగ్రెస్ నాయకులు కానీ, కమ్యూనిస్ట్ నాయకులు కానీ, ప్రతిపక్షాలు కానీ బ్రహ్మాండంగా విమర్శించవచ్చు. తప్పులుంటే పట్టండి, సూచన చెయ్యండి, సలహా చెప్పండి, రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదపడండి. ఎవరిని మేము అరెస్టులు చేయము, జీవో నెంబర్ 1 ఇవ్వు, 41 జీవోలు ఇవ్వడం, హౌస్ అరెస్టులు ఉండవు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. 164 సీట్లు ఇచ్చింది. అందరికీ జవాబుదారితనంతో పరిపాలన చేయడం కోసం. ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు కదా. ఈ డెవలప్మెంట్ పొరపాటుంటే చెప్పండి, తప్పులుంటే చెప్పండి. కాదనట్లా 100% ఏ ప్రభుత్వం ఎవరిని సాటిస్ఫై చేయలేదు. అట్లీస్ట్ ఒక 80% చేయడం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అవుతున్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. తప్పులు ఉంటే పట్టండి అని మళ్ళీ మేము బహిరంగంగా చెప్తున్నాం. కాకపోతే డెవలప్మెంట్స్ కూడా ఈరోజు మేము చూడాలి, సంక్షేమం చూడాలి, డెవలప్మెంట్ చూడాలి. ఆదాయం వస్తేనే కదా మేము సంక్షేమం చేయగలం. కాబట్టి అమరావతి లాంటి నగరాలు నిర్మించి, పోలవరాన్ని పూర్తి చేసి, వైజాగ్ జోన్ పూర్తి చేస్తే, ఇటువంటి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడితే ఉపాధి అవకాశం, ఉద్యోగ ఉపాధి అవకాశం పెరగడం కాకుండా ఆదాయం పెరుగుతుంది. కానీ శ్రీనివాస్ చౌదరి గారు, తల్లికి వందనం అనేది వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేము అందించబోతున్నామంటూ కూడా జరిగిన కేబినెట్ మీటింగ్ లో చెప్పారు తప్ప ఈ విద్యా సంవత్సరంలో దానికి సంబంధించి వడ్డీతో సహా చెల్లిస్తాము అంటే ఇప్పుడు రాబోయే విద్యా సంవత్సరానికి రెండు చెల్లిస్తారా? అంటే ఒక్కొక్కరికి 30,000 చెల్లిస్తారా? అవును. ఇప్పుడు మీరు అన్నారు గతంలో పెన్షన్లు ఇచ్చేటప్పుడు లేట్ అయిందని చెప్పి మేము లేట్ అయిన పెన్షన్ వదిలేదు కదా, కల్పించాం. ఇప్పుడు కూడా ఈరోజు బడ్జెట్లు కానీ డబ్బు రాష్ట్ర బాధ్య పరిస్థితి కానీ ఇబ్బంది ఉన్న విషయం ప్రపంచానికి తెలుసు. కాకపోతే మేము అట్లనే వాయిదా ఇటులా లేట్ అయిన దానికి గాను ఈ డబ్బు కూడా కలిపి వడ్డీతో సహా వాళ్ళకి ఏ కాలేజీలో చదువుతున్నా వాళ్ళకి పంపిస్తామమ్మా. ఖచ్చితంగా ఏ విద్యార్థిని కూడా నష్టపరచము, విద్యలో ఎక్కడ కూడా రాజీ పడం, ఇంకా మంచి మార్పులు తీసుకొస్తాం. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు ప్రపంచంలో ఎన్ని కంపెనీలో చరిత్ర సృష్టిస్తున్నారో మీకు తెలుసు. అటువంటి విద్యార్థులు, తెలుగు విద్యార్థులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. ఎక్కడా కూడా తల్లికి వందనం కానీ, విద్యా దీవెన పథకాలు కానీ ఏవి కూడా ఆపమని చెప్పి ఆపిన రోజులకి ఈ గత డ్యూ ఏదైతే ఉందో అది కూడా కలిపి ఆ కాలేజీ చెల్లిస్తాం. కానీ ఎవరికి తల్లిదండ్రుల మీద కానీ పిల్లల మీద కానీ విద్యార్థుల మీద కానీ భారం పడకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిదని చెప్పి ఘంటాబద్ధంగా చెప్పగలం. ఈ 2 అభివృద్ధి సంక్షేమాలు మాకు 2 కళ్ళు, ఇవి చేసి తీరతాం. చేసే మేము మీ మీద ఓట్లాడడానికి వస్తాం. కానీ ఈ 6 నెలల్లో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుల యొక్క కష్టాజితం ఉందనే విషయం దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పులు జరుగుంటే మాత్రం 100% విమర్శించండి, సూచన చేయండి. పదే ఎందుకు అడుగుతున్నామంటే ఇది ప్రజాతంత్ర ప్రభుత్వం కాబట్టి, అత్యధిక సీట్లు ఇచ్చారు కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి, ఒళ్ళు దగ్గర పరిపాలించాలి కాబట్టి అందరి సహాయాలు తీసుకుంటాం. మీడియా మిత్రులు తీసుకుంటాం, అలా కూడా చాలా వాల్యుబుల్ గా తీసుకుంటాం. కాబట్టి మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మేము కూడా కొంచెం జాగ్రత్త పడతాం. ప్రభుత్వాన్ని ఇంకా భద్రంగా నడుపుతాం అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ స్వాగతిస్తున్నాం అమ్మా. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. సైదా గారు, ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా సమస్యలు